ఐసీపీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై సహ ఉద్యోగి లైంగిక వేధింపులు చేస్తున్న ఆధారాలు లేవని తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను మభ్యపెట్టడం జరుగుతుందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య, బాధితురాలు విశుభ పేర్కొన్నారు. ఐసీపీఎస్ కార్యాలయంలో సోషల్ వర్కర్గా పనిచేస్తున్న విశుభను తోటి ఉద్యోగి చదలవడ వెంకట్రావు లైంగిక వేధింపులు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఆరోపించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య, బాధితురాలు విశుభ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ నాయకులు మాలకొండయ్య ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశుభ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం జరిగిందని, విచారణలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు చూపెట్టాలని, లేని పక్షంలో లైంగిక వేధింపులు జరగలేదని నివేదికను ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు పనిచేసే కార్యాలయంలోనే మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఆమెపై లైంగిక వేధింపులు చేయడం జరిగిందన్నారు. 4 గోడల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఉన్న అధికారులు ఆమెకు న్యాయం చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిఐడి అధికారులతో విచారణ చేపట్టాలని కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రాయుడు విశుభ. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డీసీపీ యూనిట్లో సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నానండి. నేను గత 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా సుపీరియర్ అయినటువంటి చదలవాడ వెంకట్రావు గారి నుంచి నాకు సెక్సువల్ హెరాస్మెంట్స్ వచ్చాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ పీడీ గారికి కంప్లైంట్ చేశానండి. అలాగే ఆవిడతో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్ చేశానండి. పీడీ గారు నన్ను పిలిచి, నువ్వు ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా ఇలా ఈ ఫాల్స్ రిపోర్టే ఇస్తానని చెప్పేసి నన్ను హెచ్చరించారండి. ఇష్టముంటే చెయ్యి, లేకపోతే మానే అని చెప్పేసి తన అధికారంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. సో దానివల్ల నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నానండి. 4 గోడల మధ్యన చేపట్టుకున్నాడు అన్నదాన్ని నేను ప్రూఫ్ తీసుకురమ్మని అడుగుతున్నారండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్పండి, నేను వస్తాను. మీ హస్బెండ్ సెక్సువల్గా ఏ విధంగా ఉంటారు మీతో అన్న వాటికి కూడా ఆవిడ ప్రూఫ్స్ అడుగుతున్నారండి. ఏకపక్షంగా ఆవిడ ఫాల్స్ అని రిపోర్ట్ ఇస్తున్నారండి. నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి అందరినీ కూడాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఈ విధంగా జరిగితే ఇంక నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నానండి. ఆయన ఒక 2 డేస్ 3 డేస్ నుంచే సార్ స్టార్ట్ అయ్యిందండి. నా అంతటి నేను కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయలేదు సార్. మేడం గారు రివ్యూ, నాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి నా కో ఎంప్లాయీతో నేను చెప్పుకుంటే మేడం రివ్యూ మీటింగ్ అని చెప్పి పిలిచి ఒక్కొక్కరిని రూమ్లోకి పిలిచి ఏం జరిగిందని అడిగారండి. నా వంతు వచ్చేసరికి మేడం గారు అడిగితేనే నేను నాకు ఇలా జరిగిందని చెప్పాను. ఇది రాతపూర్వకంగా రాసివ్వండి అని చెప్పేసి అన్నారు. మేడం గారు అడిగినందువల్ల ఇచ్చాను. ఆయన ఇచ్చినా సరే ఆ మేడం గారు కూడా నువ్వు కావాలనే ఇచ్చావు, ఇది ఫాల్స్ రిపోర్ట్ అని చెప్తున్నారండి. ఈ ఫాల్స్ రిపోర్ట్ తీసుకొని నేను సమాజంలో ఎలా బ్రతకాలో నాకు చెప్పండి సార్, నాకు న్యాయం చేయండి. పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాయుడు విశుభ భర్త చంద్రశేఖర్ వారి ఫ్యామిలీ మెంబర్లు వచ్చి నేను కలవడం జరిగింది. విశుభ అనే అమ్మాయి 2వ నెల 2024లో సెయిల్డ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్లో జాయిన్ అయింది. ఆమె ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. ఆ మహిళ కుటుంబాన్ని పోషణ కోసం జాబ్లో జాయిన్ అయితే ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆ అమ్మాయికి సరైనటువంటి గౌరవం రాకపోగా ఆ అమ్మాయికి రకరకాలుగా చెప్పుకోలేని విధంగా మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని చెప్పి 4వ నెల అంటే ఒక 2 నెలల తర్వాత అధికారుల యొక్క రివ్యూలో భాగంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అవతల ఉండేటటువంటి వ్యక్తులు ఆఫీసులో దాదాపుగా 11 మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే అది చాలా చాలా ప్రజలకు అవసరమైనటువంటి డిపార్ట్మెంట్. అది ప్రజలకు సేవ చేసేటటువంటి డిపార్ట్మెంట్. చిన్నపిల్లల యొక్క బాధ్యతను తీసుకునేటటువంటి డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్లో ఒక నూతనంగా జాయిన్ అయినటువంటి మహిళకే గౌరవం లేకపోతే ఆ డిపార్ట్మెంటు పరిస్థితి ఏంటనేది కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అక్కడ ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని చెప్పి
ఆ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి మెజిస్ట్రేట్ పవర్ కలిగినటువంటి కలెక్టర్ గారికి, జిల్లాలో పోలీస్ అధికారి ఎస్పీ గారు, కీలకమైనటువంటి ఆఫీసర్, వీళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేసి నాకు న్యాయం చేయండి అని అంటే వారందరూ కూడా పీడీ గారికి రికమెండ్ చేయటం, పీడీ గారు ఇది ఫాల్స్ కంప్లైంట్ అనేటటువంటి ఒక లైన్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసి అధికారులు పంపించడం. అంటే కంప్లైంట్ని ఏ విధంగా విచారణ చేయాలి, ఇవాళ కొన్ని విషయాల మీద ఎవరు కూడా ఆధారాలు చూపించలేనటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఆధారాలు కావాలి అనేది వారి యొక్క వాదన, నేను కాదన్ను. కానీ వేరే కోణాలు కూడా దీనికి విచారణకు అవకాశం ఉంది. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక కీలకమైన వ్యక్తికి మద్దతు ఇచ్చే విధంగా, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. నేను కలెక్టర్ గారిని ఈ విషయంలో, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కోరేది ఏంటంటే, ఈ యొక్క కంప్లైంట్ని వేరే డిపార్ట్మెంట్ నుంచి కీలకమైన వ్యక్తి ద్వారా అందరి మధ్యలో విచారణ చేయించాలి. లేకపోతే మనకి కీలకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఏసీబీ, నేను మరోసారి చెప్తున్నాను. ఒక మహిళ, ఒక ఎస్సీ సామాజిక వర్గం మహిళ ఎవరు కూడా ఏమీ లేకోకుండా నాకు ఈ విధంగా వేధించారని మనసు విప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఒక మహిళకు ఉండదు. ఎంతో బాధ ఉంటే తప్ప ఒక ఆడపిల్లకి ఓపిక ఎక్కువ ఉంటుంది. ఎంతో బాధ చెప్పుకోలేని పరిస్థితికి దాటితే తప్ప రోడ్డుకి ఎక్కి చెప్పుకుంటుంది. అటువంటి రోడ్డుకి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నప్పటికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరొకసారి కోరుతున్నాను, కీలకమైనటువంటి వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ జరిపించాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని వేధిస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలా కాకోకుండా మేమందరం ఆఫీసులో కలిసి ఉంటాం, ఎవరు కొత్తగా వచ్చినా వారు మాకు సేకరి చేయాలి, మేము చెప్పిన మాటే వినాలి, లేకపోతే ఇలాంటి లైంగిక వేధింపులు చేస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో ఇది దుర్మార్గమైన విషయమని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళు చెప్పిన మాటలే మేము ఓకే చేస్తాం, ఇది ఫాల్స్ కంప్లైంట్ కింద ఓకే చేస్తామంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ మా పార్టీ యొక్క హెడ్ క్వార్టర్కి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అవసరమైతే దీని మీద మేము లోకల్గా అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిపి రాజకీయ అంశం ఆధారంగా ఒక వేదికను కూడా పెడతామనే విషయం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కలెక్టర్ గారు స్పందిస్తారని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.